99 టీవీ నేను లక్ష్మి డీటెయిల్స్ చూద్దాం. రాజకీయాలలో అత్యంత అరుదైన సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక మహా చారిత్రాత్మక ఘట్టానికి కృష్ణానది ఉపనది అయిన తుంగభద్ర జలాశయం సాక్ష్యంగా నిలిచింది. దశాబ్దాల కాల పరిమితి ముగిసి గతేడాది సంభవించిన జల విపత్తుకు గురైన తుంగభద్ర డ్యాం నూతన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ వేడుక ముగ్గురు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి సమక్షంలో అత్యంత వైభవంగా విజయవంతంగా పూర్తయింది. ఈ అపూర్వ ఇంజనీరింగ్ అద్భుత ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయుక్తంగా పాల్గొని అంతర్రాష్ట్ర ఐక్యతను చాటారు. ఈ వేడుకలో భాగంగా జలాశయానికి అమర్చిన కొత్త గేట్ల ఆపరేషన్ కు నేతలు బటన్ నొక్కి అధికారికంగా ప్రారంభించారు. డ్యాం కి అత్యంత కీలకమైన 17వ నెంబర్ గేట్ బటన్ ను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించగా గతేడాది ప్రమాదానికి గురైన ప్రాంతానికి సమీపంలోని 18వ నెంబర్ గేట్ ను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రారంభించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన గత ప్రమాద వేదిక అయిన 19వ నెంబర్ క్రస్ట్ గేట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపరేట్ చేయగా పక్కనే ఉన్న 20వ నెంబర్ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బటన్ నొక్కి జలసిరిని ఆవిష్కరించారు. కేవలం ఒకే ఒక్క ఆఫ్ సీజన్ వ్యవధిలో రికార్డు టైంలో 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించి నేడు ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై నిలిచి వాటిని ప్రారంభించడం ఇరు రాష్ట్రాల నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపింది. రాబోయే సీజన్లో పూర్తి స్థాయిలో 105 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు డ్యాం సురక్షితంగా సిద్ధం కావడంతో పాటు ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల కలయిక అంతర్రాష్ట్ర నదీ జలాల ఉమ్మడి ప్రయోజనాలకు సరికొత్త దిక్సూచిగా మారింది. వీటికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర,
లక్ష్మి, ఏదైతే కర్ణాటక రాష్ట్రంలోని ఏదైతే రాష్ట్ర సరిహద్దు కూడా లో తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, అదేవిధంగా కూడా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి 2024 సంవత్సరంలో 19వ గేటు కూడా వర్షాలకైతేనేమి ఫ్లడ్ పైనుంచి వచ్చే వరద నీరుతో కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో డ్యామ్ కి సంబంధించిన 33 గేట్లు కూడా పరిస్థితి వచ్చేసేసి చాలా వరకు దారుణంగా ఉన్నాయనేసి ఒక పక్కన నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించిన అన్ని గేట్లను మార్చడానికి ఒక ప్రతిపాదన కూడా గతంలోనే సిద్ధం చేశారు. దానికి సంబంధించి వెంటనే కూడా మొత్తం యుద్ధ ప్రాతిపదికన కూడా గేట్లను అయితే అమర్చడం జరిగింది. ఇప్పటికే కూడా ఒక పక్కన వర్షాకాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి నేపథ్యంలో కూడా చాలా వేగంగా కూడా చాలా పటిష్టంగా కూడా ఒక పక్కన గేట్లను కూడా పునరుద్ధరించినట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గేట్ల ద్వారా కూడా ఏదైతే పైనుంచి వచ్చే నీటిని ఆపడంతో పాటు ఒక పక్కన ఏపీకి సంబంధించి అనంతపురం అయితేనేమి, కర్నూలు అయితేనేమి, కడప జిల్లాకు సాగునీరుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందించే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే కర్ణాటక నుంచి వివిధ ప్రాంతాలకు అయితేనేమి, అదేవిధంగా తెలంగాణలోని కూడా కొన్ని ప్రాంతాలకు కూడా నీరు అందించే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ డ్యామ్ ద్వారా దాదాపుగా గతంలో 400 టీఎంసీలు నీటిని కూడా నిల్వ చేసే కెపాసిటీ ఉంది. కాకపోతే దీనికి సంబంధించి పూడిక కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు 150 నుంచి 200 టీఎంసీ నీరు మాత్రమే ప్రస్తుతం దీంట్లో స్టోర్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఏపీకి సంబంధించి ఒక పక్కన హై లెవెల్ కెనాల్ అయితే లో లెవెల్ కెనాల్స్ ద్వారా కూడా ఒక పక్కన అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అయితేనేమి, కర్నూలు జిల్లాలో ప్రాంతాలకు లో లెవెల్ కెనాల్ ద్వారా కూడా సాగునీటిని అయితే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ గేట్లు పునరుద్ధరించడం వల్ల ఒక పక్కన కర్ణాటక రాష్ట్రానికి, అదేవిధంగా కూడా ఏపీకి అయితేనేమి, తెలంగాణ రాష్ట్ర రైతులకి పూర్తి స్థాయిలో కూడా దీనివల్ల ఉపయోగం చేకూరే పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీంట్లో పూడికకు సంబంధించి చాలా ఎక్కువగా పూడిక ఉంది. దీనివల్ల దాదాపుగా 200 టీఎంసీల నీరు కూడా దీంట్లో నిల్వ ఉంచే సామర్థ్యం కూడా లేకపోవడంతో కూడా దీని కింద వచ్చేసేసి ఇంకొక చిన్న డ్యామ్ ను కూడా ఏర్పాటు చేస్తే దీని ద్వారా కూడా అంటే ఈ పూడిక తీసే ఖర్చుతోటే డ్యామ్ ను కూడా నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయనేసి ఇప్పటికే కూడా నిపుణుల కమిటీ కూడా దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి తోటి కూడా ఏదైతే డ్యామ్ కి సంబంధించి గేట్లు ఏదైతే మొత్తం ప్రారంభించే ముందుగానే ఒక పక్కన సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మండలికి సంబంధించి మంత్రి అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ అయితేనేమి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముగ్గురు ముఖ్యమంత్రులతో సహా కేంద్ర జలశక్తి మండలి సిఆర్ పాటిల్ కూడా భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితులు అయితేనేమి, రానున్న రోజుల్లో ఈ డ్యామ్ నుంచి అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే దిగువ ప్రాంత రైతులకి అయితేనేమి కొత్తగా డ్యామ్ నిర్మించే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే ముగ్గురు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అయితేనేమి రైతులకు ఉపయోగపడే విధంగా కూడా దీనికి చర్యలు తీసుకుంటారని రైతులైతేనేమి ఆశాభావం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. పార్లమెంట్ We welcome Shri T.B. Jayachandra, Special Representative, Government of Karnataka. We welcome Shri H.K. Patil, Honorable Former Minister. We welcome Shri Salim Ahmed. We welcome Shri Bosraj. We welcome Shri H.M. Revanna, Mr. Gaviyappa, Shri Hampangowda Badarli, Shri Nasir Ahmed, Shri G.S. Patil, Srimati Lata Malikarjuna, Shri Rajshekar Hitnal, Member of Parliament for Koppal, Shri Basuraj Rai Reddy, former Minister and Senior Leader, Shri Baswangowda Badarli, MLC,
We also welcome honorable members of Legislative Assembly from all the states